గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. మనం మకావ్ నుంచి వెళ్ళిపోతున్నాం. మకావ్ నుంచి చైనాకి ఫెర్రీలో వెళ్తున్నాం మనం. సో వాటర్ బార్డర్లో ఎంటర్ అవుతాం. డిఫరెంట్ అనమాట. జనరల్గా ఫ్లైట్లో వెళ్తారు అందరూ, లేదంటే ట్రైన్లో వెళ్తారు. మనం మాత్రం క్రూజ్ షిప్లో వెళ్తున్నాం చైనాకి. అంటే మరీ పెద్ద షిప్ కాదు, ఫెర్రీ అని చెప్పొచ్చు. క్రూజ్ కాదు, ఫెర్రీ. నేను ఇప్పుడే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి ఎక్కానండి. చల్లగా ఉంది, ఏసీ చూసారా, గ్లాసులతో మూసేస్తుంది మొత్తం అటు ఇటుని. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లోపల కూడా ఏసీ. సో మీరు రావాల్సింది మకావ్ అవుటర్ టెర్మినల్కి రావాలండి. ఏదో హాంకాంగ్ వెనక్కి వెళ్ళిపోయినా పర్లేదు, లేదా ఇక్కడ నుంచి మనం చైనాకి కూడా వెళ్ళొచ్చు. నేను చైనాకి వెళ్తున్నాను. సో లోపలికి వచ్చిన వెంటనే ఈ టెర్మినల్ బిల్డింగ్లోకి మీకు ఇలాంటి కౌంటర్స్ కనబడుతూ ఉంటాయి. ఏదర్ మీకు టికెట్ ముందే ఉంటే కనుక క్యూఆర్ కోడ్ ఉంటే పర్లేదు, క్యూఆర్ కోడ్ లేకపోతే కౌంటర్స్లో చూపించి టికెట్ లాంటిది ఇస్తాడో టికెట్ తీసుకోండి. ఒకవేళ టికెట్ బుక్ చేయకుండా ఉంటే ఇక్కడ డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇమిగ్రేషన్లో అయితే పెద్ద క్వశ్చన్లు అడగలేదండి. నువ్వు చైనాకి వెళ్తున్నావా అన్నాడు. అవునన్నాను. ఫోటో చూసాడు. ఈ ఫోటో నీదేనా అన్నాడు. ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం ఫోటో కదా అది. సో అందుకన్నాడు నీదేనా అన్నాడు. నాదే అంటే పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది, 10 సంవత్సరాలు కదా, ఎప్పుడో 9 సంవత్సరాల ముందు ఫోటో కాబట్టి గుర్తుపట్టలేదు. రూపురేఖలు మారిపోతాయి కదా. సో ఇమిగ్రేషన్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. మరి చైనాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడైతే చూసారు కదా, లోపల ఒక అంటే ఒక గేట్లా ఉంది. ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, అందరూ వెయిటింగ్ హాల్ అనమాట. క్రూజ్ మాత్రం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే టికెట్లో సీట్ నెంబర్ ఇవ్వలేదు. ఎక్కడ పడితే అక్కడే కూర్చోమంటున్నాడు. సో వెళ్ళిపోయి కూర్చుని పోదాం, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ. మన ఫెర్రీ ఈరోజు కింద చూడండి ఎంత ఖాళీగా ఉందో కింద. అందుకే చాలా ఫాస్ట్ వెళ్తుంది ఇది. వెల్కమ్. సో లగేజ్ ఇక్కడ పడేసాం. ఫెర్రీ అయితే చాలా క్లాస్గా ఉంది, అదిరిపోయింది. ఇదంతా ఎకనామీ సెక్షన్ అనమాట. 5th floor లో ఫస్ట్ క్లాస్. ఈ డెకరేషన్ అంతా కూడా చైనీస్ న్యూ ఇయర్ కదా, సో డెకరేషన్ అంతా కూడా బాగుంది. మనం హాంకాంగ్ లో ఫెర్రీ ఎక్కి మక్కాలో దిగాం. నెక్స్ట్ ఇప్పుడు మక్కాలో ఫెర్రీ ఎక్కి చైనాకి వెళ్తున్నాం. దారిలో ఉన్నాం కదా. ఈ 2 ఫెర్రీస్ లో కూడా ఎక్కేటప్పుడు మామూలుగా ఫ్లైట్ లో వస్తే మనకి సెక్యూరిటీ చెక్ అన్ని జరుగుతాయి కదా, అలాంటి ఏవి లేవండి. మన బ్యాగ్ లో ఏమన్నా ఉందా ఏమి చెక్ చేయలేదు అనమాట. పాస్పోర్ట్ 这不是签，这是 visa 呀，这是 passport。 This is passport. Oh, okay, okay. This is passport. Oh, Here. Here. Passport. Oh, 好的。You are Chinese. India. Oh, you need scan this. Okay. మనకి ఫెర్రీలో అరైవల్ కార్డ్ ఫిల్ చేయమని క్యూఆర్ కోడ్ ఇచ్చారు. అందరూ కూడా అరైవల్ ఫామ్ ఫిల్ చేయాల్సిందే. నేను కూడా ఇప్పుడే ఫిల్ చేశాను. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అందులో పర్పస్ ఆఫ్ విజిట్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. విజిట్ అని ఒక ఆప్షన్ ఉంది, ఇంకొకటి సైట్ సీయింగ్ / లీజర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఎవరినైనా ఫ్రెండ్ ని విజిట్ చేయడానికో ఫ్యామిలీని విజిట్ చేయడానికో వస్తే విజిటింగ్ అంట. మనం ట్రావెలింగ్ వచ్చాం కాబట్టి సైట్ సీయింగ్ అని పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ మాత్రం. సో అది ఫిల్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ మీరు ఇమిగ్రేషన్ లో చూపించాలంట ల్యాండ్ అయిన తర్వాత. ఆ బ్రిడ్జ్ 2 ఐలాండ్ ని కనెక్ట్ చేస్తుంది మకావ్కి. మనం అదే మిస్ అయ్యాం ఈ ట్రిప్ లో. ఆ ఐలాండ్ కి వెళ్ళలేదు. దిగిన తర్వాత ఫుడ్ తినాలంటే మనకి డబ్బులు వర్క్ అవుతుందని తెలియదు అక్కడ. ఎందుకంటే మన ఇండియాలో ఫోన్ పే ఉన్నట్టు చైనాలో అలీపే అనే ఆప్షన్ ఉంటుంది. అది పనిచేస్తుందో లేదో తెలియదు. సెటప్ చేసుకున్నాను, బట్ మనకు తెలియదు అక్కడికి వెళ్ళే వరకు కూడా. అండ్ రూమ్కి వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేసుకోవాలి. క్యాబ్ ఎలా బుక్ చేయాలో మళ్ళీ మనకు చైనీస్ నెంబర్ లేదు. సో అన్ని క్వశ్చన్ మార్క్స్ అనమాట. ఎగ్జైటింగ్గా ఉంది, ఎలా ఉండబోతుందని చూద్దాం. కంప్లీట్గా నిద్రపోయానండి బాబు. ఆవిడ వచ్చి లేపింది నన్ను, బాబు దిగేసా, అందరూ నువ్వే దిగాలని. అప్పుడు దిగాను అనమాట. నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు, ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఇమిగ్రేషన్ కూడా అయిపోయిందండి. ఇమిగ్రేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చైనాలో మీరు ఎక్కడెక్కడికి తిరుగుతున్నారో అదంతా ఐటనరీ ఒక పేపర్ మీద ప్రింట్ తీసుకుని రండి. హోటల్ పేరు, మీరు వెళ్తున్న సిటీ పేరు, అక్కడ ఏమేమి చూస్తున్నారో ఈ 3 కాలమ్స్ ఉండేలా చూసుకోండి. నన్ను ఇమిగ్రేషన్ ఏం అడిగారంటే చైనాకి ఫస్ట్ ఏమన్నారు, అవునన్నాను. నీ ఐటనరీ మొత్తం చూపించమన్నారు. ఒక్కొక్క హోటల్ బుకింగ్ చూపించలేం కదా, నా దగ్గర షీట్ ఉంది. సింపుల్ గా ChatGPTకి మీ ఐటనరీ చెప్పి ఒక ప్రింట్అవుట్ PDF లాంటి జనరేట్ చేయమంటే అది చేసేస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని చేసుకోండి, సరిపోద్ది. అంతే, ఇంకేం అడగలేదు. కానీ ఇమిగ్రేషన్ కంటే ముందు హెల్త్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయమన్నారు. ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఏదో వైరస్ ఏదో ఉంటుంది. సో ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అని అడుగుతున్నారు. సో అది మాత్రం చూసుకోండి. మీరు కోల్కతా నుంచి వచ్చారంటే
కొంచెం మళ్ళీ మీకు టెస్టులు లాంటివి జరుగుతాయి అనుకుంటాను వెస్ట్ బెంగాల్ సైడ్ నుంచి వస్తే కనుక. బట్ యా వెరీ స్మూత్గా జరిగిపోయింది. 4-5 క్వశ్చన్లు అడిగారు. స్మూత్గా జరగడానికి కారణం ఏంటంటే మనం మకావు నుంచి వచ్చాం. మకావు నుంచి వచ్చినప్పుడు అసలు క్రౌడే లేదు, ఖాళీగా ఉంది. ఇమిగ్రేషన్ మొత్తంలో నేను ఒక్కనే ఉన్నాను. అందరూ చైనీస్ వాళ్ళే కదా, మరి నేను ఒక్కనే తప్పితే. సో ఫాస్ట్గా అయిపోయింది, త్వరగా అయిపోయింది. షెకావ్ పోర్ట్లో దిగాం మనం. ఇక్కడ బయటకు వచ్చిన వెంటనే ట్యాక్సీ వాళ్ళు వచ్చేయమంటున్నారు. ఎంత బాబు అని అడిగితే 200 యువాన్ చెప్పారు. చైనీస్ కరెన్సీని యువాన్ అంటారు, లేదా ఆర్ఎంబి అని కూడా అనొచ్చు. మన ఉబర్ లాంటిది ఉంటుంది ఇక్కడ, దాని పేరు దీదీ అనమాట. డిడి అందులో చూస్తే 50 ఉంది. 50 అంటే ఇంచుమించి 700 రూపాయలు అవుతుంది. అదే క్యాబ్ వాళ్ళు చెప్పేది 2500 అవుతుంది. సో మీరు చూసుకోండి, అలాంటి ఈ ఇందులో వెళ్ళొద్దు. మీరు దీదీ యాప్లో బుక్ చేసుకుని వెళ్ళండి, చాలా తక్కువగా అయిపోద్ది. బెస్ట్. వచ్చేస్తుంది మన బండి. ఆడెక్కడో ఉన్నాడు, ట్యాక్సీ బుక్ చేస్తున్నాడు. నేను ఎక్కడో వచ్చాను. ఆడికేమో ఇంగ్లీష్ రాదు, నాకేమో చైనీస్ రాదు. సరిపోయిందండి. కానీ ఈ దీదీ అనే యాప్లో ఎంత బాగుందంటే చూసారా, మనోడు చైనీస్లో టెక్స్ట్ చేస్తుంటే మనకి ఇంగ్లీష్లో కింద వస్తుంది. ఇంక ఇవన్నీ కుదరదని నేను ఫోటో పంపించాను ఎక్కడ ఉన్నానని చెప్పేసి. బాగుంది, ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్స్. నైస్ టు మీట్ యూ. ఓ ఇట్ బిట్ హెవీ. థ్యాంక్ యూ శిషి. వెల్కమ్ టు చైనా. చాలా హై లెవెల్గా ఉందండి కారు. మనం చేయి పెట్టుకోవడానికి కూడా బాగుంది. డూ స్పీక్ ఇంగ్లీష్? No, a little. లిటిల్. వాట్ ఈస్ యువర్ నేమ్? యువర్ నేమ్? One. One. Yeah. అఖిల్. Okay. Oh. మై నేమ్. పాపం అర్థమవుతులేదు. బాగుంది, నాకు నచ్చిందండి అడ్వెంచర్. వాళ్ళకి భాష రాదు, మనకేమో సరదా. వెరీ నైస్ కార్. నైస్ కార్. యా, Thank you. గూగుల్ మ్యాప్స్ లాంటిది, చైనా మ్యాప్స్ అన్నమాట. భలే అరుస్తుంది అమ్మాయి గొంతుని. ఐ లైక్ ద వాయిస్ ఇన్ ది యాప్. Nice. Nice voice. I have to study well to communicate with you. Yeah. Speaking English. Yeah, no. I have to study English well to communicate with you అంటున్నాడు. సో 27 కిలోమీటర్లు ఉంది మన హాస్టల్లో. 27 కిలోమీటర్లకి 700 రూపాయలు అంటే చాలా తక్కువ అని చెప్పాలండి. ఎందుకంటే మన ఇండియాలోనే అంతకంటే ఎక్కువ అయిపోతుంది. సో చాలా చీప్గా వచ్చేస్తుందని చెప్పాలి కాస్ట్ అయితేనే. మనోడు చైనీస్లో టైప్ చేస్తున్నాడు, నాకు ఇక్కడ ఇంగ్లీష్లో కూడా చూపిస్తుంది అనమాట. సో కమ్యూనికేషన్ మాకు ఫోన్ టు ఫోన్. ఐ ఫ్రమ్ ఇండియా. Oh, India. క్యాబ్ డ్రైవర్స్ జీతాలు చాలా గట్టిగా ఉన్నాయండి చైనాలోని. చైనా వాళ్ళు కొంతమంది యూరోప్లో కలిసాను. వాళ్ళు ఏం చెప్పారంటే చైనాలో చాలా బాగుంటాయి లైఫ్ స్టైల్, కాకపోతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదన్నారు. నేను ఇంకా జీతం కూడా తక్కువ ఉంటుంది అనుకున్నాను. క్యాబ్ డ్రైవర్స్కి 2 లక్షల నుంచి 2.5 లక్షలు వస్తుందంట నెలకి. మాటలు కాదు. అందుకే ఇంత లగ్జరీ కార్ మెయింటైన్ చేయగలుగుతున్నాడు మనోడు. రోడ్లు చూసారా ఎంత నీట్గా, ఎంత క్లీన్గా ఉన్నాయో. చాలా పెద్ద సిటీ మళ్ళీ ఇది, షెన్జన్. ఈ కార్ కంపెనీ అంట గ్వాంగ్కి చాంగ్కి అంట. వెరైటీగా ఉంది. ఇది చైనాలో కొనుక్కుంటే 16 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో వస్తుంది అంట కారు. అదే అబ్రాడ్ అంటే మనం బయట కొనుక్కుంటే ఈ కార్ని చైనాలో కాకుండా 26-27 లక్షలు ఉందండి. చాలా తేడా ఉంది. చాలా టెక్నాలజీ చూసా, హై అడ్వాన్స్డ్గా ఉంది. వెరీ బ్యూటిఫుల్ కార్. ఓ వావ్, Very nice. ఎస్, వెరీ నైస్ వ్యూ, గుడ్ వ్యూ. మనోడు చెప్తున్నాడు వీళ్ళకి నెలకి ఆదాయం ఇంచుమించు 2 లక్షల నుంచి 2.5 లక్షలు కూడా ఉండొచ్చు అంట. కానీ నెల ఖర్చు మెయిన్గా ఈ షెన్జన్ అనే సిటీలో 130,000 పైన ఉంటుంది అంట నెల ఖర్చు. వీళ్ళకి ఒక 70-80 మిగులుతుంది అంట. నేను ఊహించిన దానికి చాలా డిఫరెంట్గా ఉందండి చైనా. అసలు వండర్ఫుల్ అని చెప్పొచ్చు ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే. సో మనోడు అది ఇచ్చాడు శిషి. సో అమ్మో ఏంటండి ఇలాగున్నారు వీళ్ళు. చాలా వార్మ్ గెస్చర్ అని చెప్పొచ్చు. వార్మ్ జెస్చర్. చింది ఒక ఫ్రూట్ అయినా మనసుని హత్తుకుందండి. ఏదో మెసేజ్ పెట్టాడు. ఏం పెట్టాడు? ఓ మై పేరెంట్స్ ఫ్రూట్ ఫర్ యువర్ ఫ్రెండ్, హోమ్ టౌన్. వాళ్ళ ఇంట్లో పండిందంట. వాళ్ళ ఇంట్లో పండింది. వావ్, గివ్ యూ టేస్ట్ అంట. షిషి అంటే థ్యాంక్ యూ. మనకి చైనీస్లో 2 వచ్చు.
ఒకటి నీహావ్, ఇంకోటి షీషి. నీహావ్ అంటే హలో, షీషి అంటే థ్యాంక్ యూ అని. వెరీ నైస్. 很甜，中国话很甜， తొంగో హై టే 对， మీన్స్ 很甜。 ఆరెంజ్. Yes. ఆరెంజ్ ఆరెంజ్ వెరీ స్వీట్. వాళ్ళ ఇంట్లో పడింది చాలా తీయగా ఉంటుంది అంటున్నాడు. చూద్దాం. బాయ్. Yeah. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. Bye bye. చాలా మంచిగా ఉన్నాడండి. సూపర్ అనిపించింది. సూపర్ అసలు. ఇది మన హోటల్ అన్నమాట. ఎంటర్ అయిన వెంటనే చిన్న బాత్రూమ్ ఉంది. స్నానం చేయడానికి కూడా ఇదే స్పేస్ చిన్నదే. అండ్ బెడ్, టీవీ, అంతే. సో చిన్న రూము. ఈ రూమ్కి నాకు ఒక్కరోజు ఉంటున్నాం మనం ఇక్కడ 2500 రూపాయలు పడింది. యాక్చువల్గా ఈ షెన్జన్కి మనకు వచ్చే ప్లాన్ లేదండి. మనం వెళ్ళాల్సింది జాంగ్జియాజీ అని ఒక సిటీ. కాకపోతే చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, మీకు చైనాలో ట్రైన్ టికెట్స్ ఓన్లీ 15 డేస్ ముందు, 15 రోజుల ముందు మాత్రమే ఓపెన్ చేస్తాడు. మన ఇండియాలో చూడండి 3 నెలల ముందు వరకు మనం ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు కదా, అలా ఇక్కడ 15 డేస్ అనమాట. సో నేనేం చేశాను, జనవరిలో చెక్ చేసినప్పుడు ఏది మకావ్ నుంచి ఇక్కడ దిగిన తర్వాత వెంటనే ట్రైన్ ఎక్కేసి జాంగ్జియాజీ వెళ్ళిపోదామని. సో మధ్యాహ్నం 2ంటికి ట్రైన్ ఉంది, సూపర్ అనుకున్నాము. తీరా బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత దగ్గరికి వచ్చాక చూస్తే మధ్యాహ్నం 2 గంటలకి ట్రైన్ లేదు. సో ఇంకా బుక్ అయిపోయాను. అమ్మ ఎలా అనుకుని మొత్తం ప్లాన్ మార్చానమాట. సో ఒకరోజు షెన్జన్లో యాడ్ చేసుకుని అప్పుడు ట్రైన్ టికెట్ రేపు ఉంది. రేపు మధ్యాహ్నం 12 o'clock దొరికింది. ఈరోజు కూడా మధ్యాహ్నం 12 ఉంది. కానీ మనకి ఇమిగ్రేషన్లో లేట్ అయితే మనం ఏం చేయలేం కదా, అందుకని ఇంకా వదిలేసాను. సో రేపు వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి జాంగ్జియాజీకి. మన ఫోన్పే చాలా అడ్వాన్స్డ్గా ఉందనుకునేవాడిని అండి నేను. ఎందుకంటే యూరోప్లో అలాంటి ఫోన్పే సిస్టమ్ లాంటిది ఏం లేదు. సో మెయిన్ క్యాష్ లేదంటే ట్యాప్ అండ్ పే, కార్డుతో ట్యాప్ అండ్ పే చేస్తాం కదా, అలా ఫోన్తో ట్యాప్ అండ్ పే చేయొచ్చు మనం, ట్యాప్ అండ్ పే. సో అలా సిస్టమ్ చూసి అనుకునేవాడు ఇండియా చాలా అడ్వాన్స్గా ఉంది, ఇండియా చాలా బెస్ట్ అని. కానీ ఇక్కడ చైనాలో అలీపే అని ఒకటి ఉందండి. ఇందులో అలీపే ఎంత అడ్వాన్స్గా అనిపించింది అంటే నాకు. సో రూమ్లో చెక్ ఇన్ చేసేటప్పుడు డిపాజిట్ కట్టమన్నారు. ఎంత, 100 యువాన్. 100 యువాన్ అంటే 1300 రూపాయలు ఎంతో ఉంటుంది సంథింగ్, అది పక్కన పెట్టండి. సో డిపాజిట్ కట్టమన్నారు. నేనేంటి సరే అలీపే ఓపెన్ చేసి వాళ్ళకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపించేద్దాం మన ఫోన్పేలో చేసినట్టే అనుకున్నాను. కానీ అలా కాదంట. సింపుల్గా ఇందులో ఒక ఆప్షన్ నొక్కితే ఇలా మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ జస్ట్ సింపుల్గా ఒక చిన్న మిషన్లా ఉంది, స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా 100 యువాన్ లాగేసుకున్నారు. భలే. నేను అసలు ఎక్కడ 100 అని నెంబర్ టైప్ చేయలేదు, నేను ఎక్కడ సెండ్ అని కొట్టలేదు, కానీ 100 వెళ్ళిపోయింది డిపాజిట్లో. మళ్ళీ మనకి వెనక్కి ఇచ్చేస్తారు. ఇదే అడ్వాన్స్ ప్లస్ డేంజరస్ కూడా. గబుక్కుని మనం అనుకోకుండా వేరే చోట స్కాన్ చేసి వాళ్ళు కొన్ని ఎక్కువ డబ్బులు లాగేయచ్చు. సో చాలా అడ్వాన్స్ అండ్ డేంజరస్, జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. మనోడు అభిమానం తెచ్చాడు కదా, కొంచెం ఎక్కువ తీయగా ఉంది. హాంకాంగ్ మకావ్లో తిరుగుతున్నప్పుడు అసలు మన డ్రోన్ ఇప్పుడు ఎగరేయలేదు, ఎందుకంటే ఫుల్ బిల్డింగ్స్ కదా, అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నాకు. కానీ నేచర్, మనం ఇప్పుడు కమ్మింగ్ డేస్లో మంచి నేచర్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. నేచర్ దగ్గర నేను డ్రోన్ ఎగరేయకుండా ఉండలేను, మనసు ఒప్పుకోదు, మనం నేచర్ పర్సన్ కాబట్టి. సో ఒకసారి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, అసలు చైనాలో వర్క్ అవుతుందా లేదా, ఏమన్నా పర్మిషన్స్ అడుగుతుందా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెక్ చేద్దాం ఒకసారి. అసలు పైకైతే వెళ్తుంది. ఎల్లుండు అవతల ఎల్లుండు అదరకూడదాం, మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాం. షెన్జన్ అనే సిటీలో ఉన్నాం కదా మనం. యాక్చువల్గా ఈ సిటీకి వచ్చి ప్లాన్ లేకపోయినా వచ్చాం కాబట్టి ఒక రకంగా కలిసి వచ్చినట్టు చెప్పుకోవాలి మనం. ఎందుకంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఈ షెన్జన్లో ఉందన్నమాట. సో ఆ ఏరియా మన రూమ్కి దగ్గరలోనే ఉంది, 2 kilometers ఉంది. వాకింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటని.